అమ్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు మందు తాగడం ఏంటమ్మా? మందు కాదురా, నువ్వు చేస్తున్న పనికి విషం తాగాలి నేను. నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చేయాలరా? మీ నాన్న పోయి ఇన్నేళ్లైనా నేనింకా ఎందుకు బతుకున్నాన్రా? ఈ వయసులో ఇంకా ఏదైనా సాధించాలా? కాదురా, నువ్వు సాధిస్తే చూడాలని. రేపు నువ్వు ఎమ్మెల్యేవయ్యి ఆ తర్వాత మంత్రి పదవిని అలంకరిస్తే చూసి మురిసిపోవాలని. ఇవన్నీ జరగాలని నేను 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే నువ్వేమో ఆ తులసి పెంపుడు కుక్కలాగా అది చెప్పిన దానికల్లా డూడు బసవన్న అంటూ తలూపుతున్నావు. అంత మాట అంటావేంటమ్మా? కొడుకువి కదరా, ఇంతకంటే ఏమీ అనలేకపోతున్నాను. పొద్దున్నే సూటు బూటు వేసుకుని పెళ్ళానికి పాయసం తినిపిస్తూ పుట్టినరోజులు జరిపించుకుంటుంటే చూడ్డానికా నేనున్నది? నువ్వు నీ దిక్కుమాలిన చేష్టలు. తల్లిని నాకే ఇలా ఉంటే ఈ విషయం ఊరందరికీ తెలిస్తే ఈ ఇంటి పరువు గౌరవం మంట కలిసిపోతాయి. నీ పెళ్ళాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలిరా. అది నిన్ను చూస్తేనే భయంతో అంత దూరం వెళ్ళి నిలబడేది. ఈ మాట వింటేనే గజ 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 ఉణికిపోయేది. అందరి ముందు సిగ్గు లేకుండా ఐ లవ్ యూ చెప్తావా? ఐ లవ్ యూ. అమ్మా, ఏదో కోడలు చెప్పిందని చేశాను లేవే. రేపు తను ఎమ్మెల్యే అవుతుంది కదా. నార్మల్, మళ్ళీ అదే మాట మాట్లాడకు. ఇంత సిగ్గు సెరవ లేకుండా నా కడుపుని ఎలా పుట్టావురా? అది ఎమ్మెల్యే అయితే నువ్వేం చేస్తావురా? గాడిదలు కాస్తావా లేక దానికి ఊడిగం చేస్తావా? అమ్మా, నీకంటే నాకు చాలా బాధగా ఉంది. గుండె రగిలిపోతుందమ్మా. కానీ ఏం చేస్తాం? అధిష్టానం డెసిషన్ తీసేసుకుంది కదా, అదే ఎమ్మెల్యే అవ్వాలని. నాకవన్నీ తెలియదురా. నా కొడుకే ఎమ్మెల్యే కావాలి, అది కూడా ఈసారి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. లేదంటే నా చావేదో నేనే చేస్తాను. అమ్మా, అసలు రాజకీయం ముందు ఇంట్లో చేయడం నేర్చుకోరా. అయినా నీకిది తెలిస్తే నాకెందుకురా ఈ తలనొప్పి? దానికిష్టం లేదు అని చెప్తే ఆ అధిష్టానం మాత్రం ఏం చేస్తుందిరా? సచ్చినట్టు టికెట్టు నీ చేతిలోనే పెడుతుంది కదా. రేయ్, రాజకీయం అంటూ చేస్తే అది నువ్వు నీ కొడుకులు మాత్రమే చెయ్యాలి. అర్థమైందా? నేనే ఎమ్మెల్యే కావాలని నాకు ఉందమ్మా. ఈసారి కాకపోతే మళ్ళీ కాను కాలేనని నాకు కూడా తెలుసమ్మా. అందుకే నామినేషన్ వరకు ఏదో ఒకటి చేసి పోటీలో నేనుండే ప్లాన్ చేస్తున్నాను. కానీ నువ్వు చెప్పినట్టు ఆ తులసినే స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది? చేస్తా. తులసి తనకు తానుగా టికెట్ వదులుకునేలా చేస్తా. చూస్తా.
ఏమండి 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 ఏయ్, ఆగు. ఆగండి. ఏంటండి ఏమైంది? ఎందుకింత ఘోరాన్ని కొడుకొడుతున్నారు? ఎందుకు బతికుండాలి విశాలాక్షి? ఇంకా బతికి ఏం సాధించాలి నేను? అదేంటండి అలా అంటారు? ఎప్పుడూ లేంది నా పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుతున్నారని నేను సంబరపడిపోతుంటే మీకు ఇలాంటి పని చేయడానికి మనసు ఎలా వచ్చింది? నీ పుట్టినరోజు రోజే నేను చనిపోవాలనుకోవడం తప్పే విశాలాక్షి. కానీ ఏం చేయమంటావు? కానీ ఆ తులసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని తెలిసాక ఇంతకాలం బసవరాజుకి జై జిందాబాద్ అన్నవాళ్లే బసవరాజు పనైపోయిందంటున్నారు. నాకు వంగి వంగి దండాలు పెట్టిన జనమే ఇప్పుడు నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్తున్నారు. ఎంతకన్నా అవమానం ఏముంటుంది విశాలాక్షి? నాకు చెప్పు. అదేంటండి, తులసి రాజకీయాలు ఇవన్నీ నాకొద్దన్నప్పుడు కూడా మీరే కదా పట్టుపట్టి తనని నిలబెట్టారు. అవును విశాలాక్షి, నేనే కోడల్ని సపోర్ట్ చేశాను. ఇప్పుడు బయట నన్ను నా నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తల మాటలు వింటుంటే ఆ అవమానాల్ని చూసిన తర్వాత తప్పు చేశాననిపిస్తోంది. సరే, వాళ్ళ మాటలు పక్కన పెట్టు. చివరికి దేవత లాంటి మా అమ్మ కూడా నన్ను అసహ్యించుకుంటోంది. నన్ను మంత్రిగా చూడాలన్నదే తన కల. కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేనప్పుడు నేనెందుకు బతుకుండాలి విశాలాక్షి? అందుకే చచ్చిపోవాలని డిసైడ్ అయ్యా. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వాలి అంతే కదా? అంతే. కానీ ఎలా? తులసి ఆ ఎమ్మెల్యే టికెట్ వదులుకుంటే తప్ప నాకు అవకాశం రాదే. అయితే తులసి టికెట్ వదులుకుంటే మీకొస్తుందా? ఆ. తులసి నాకొద్దు అని చెప్తే చాలు, పైన అధిష్టానం దగ్గర నేను చక్రం తిప్పుకుంటాను. కానీ ఇప్పుడు తులసిని తప్పుకోమని నేను చెప్తే నన్ను తప్పుగా అనుకుంటుంది కదా. అయితే నేను చెప్పిస్తానండి, నేను చెప్పిస్తాను. అవును, తులసితో నేను మాట్లాడతాను. తను తప్పుకునేలా నేను ఒప్పేస్తాను. నిజంగా నువ్వు ఆ పని చేస్తే నీ జన్మదినమే నాకు నువ్వు పునర్జన్మ ప్రసాదించిందని అవుతావు. మీరేం చెప్పినా చేస్తాను, కానీ మీరు ఇలాంటి పిచ్చి పని మాత్రం చేయకండి. నాకే పుట్టినరోజులు అక్కర్లేదు. మీతో కలిసి బ్రతికే రోజులు చాలు. ముందెళ్ళి స్నానం చేసి రండి. తులసిని టికెట్ వదులుకునేలా చేస్తానని ఈయనకి మాట ఇచ్చాను. కానీ ఎలా? తులసిని ఎలా ఒప్పించాలి? విశాలాక్షి, నాకు తెలుసే నీకిష్టం లేకపోయినా సరే నీ పసుపు కుంకాల కోసమైనా ఆ తులసిని ఒప్పిస్తావని. ఇక్కడున్నది బసవరాజు, భైరప్పనేని బసవరాజు.